ప్రకృతి పద్ధతి విస్తరించడం అంటే కేవలం సాగు చేసి వ్యక్తిగతంగా లబ్ధి పొందడమే కాదు. ఈ విధానాన్ని పలువురికి పరిచయం చేస్తూ దేశ భవిష్యత్తును నిర్దేశించే విద్యార్థులకు సైతం అవగాహన కల్పించాలి. అప్పుడే అనుకున్న స్థాయిలో ఈ విధానం విస్తరిస్తుంది. అందరికీ నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉండి గ్రామం ఎన్ఆర్పి అగ్రహారంలో నేను 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నానండి. ఇందులో 5 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఆరోగ్యపరంగా ప్రజల ఆరోగ్యం, మన ఆరోగ్యం కాపాడడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీని ద్వారాగానే ప్రకృతి వ్యవసాయం వచ్చేటప్పటికి ఏ గ్రేడ్ వచ్చి 93 సెంట్లు చేస్తున్నానండి. ఏటీఎం వచ్చి 20 సెంట్లు చేస్తున్నానండి. మొత్తం వచ్చి ఎకరం 13 సెంట్లు అండి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు అంగర శ్రీను 2 ఎకరాలు కౌలుకు తీసుకొని పలు రకాలైన పంటలు పండిస్తున్నారు. దీనికి అదనంగా బయో రిసోర్స్ సెంటర్ నిర్వహిస్తూ తోటి రైతులు సైతం ఈ విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహిస్తున్నారు. రైతు శ్రీను ఎకరా 13 సెంట్ల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. దీంతో పాటు మరో ఎకరా 15 సెంట్లలో అన్ని రకాలకు చెందిన కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు వేసుకున్నారు. ఏటీఎం మోడల్లో బీర, ఆనబ, వంగ, పచ్చిమిర్చి, టమాటో, బెండ, అలాగే ఆకుకూరల కాడికి వచ్చేటప్పటికి పాలకూర, గోంగూర, చుక్కకూర, మెంతికూర, ములగ పెంచడం జరుగుతుంది సార్. సేను చుట్టూ అరటి, కొబ్బరి పెంచడం జరుగుతుంది సార్. వీటికి ప్రకృతి పద్ధతి అనుసరించి ఘన ద్రవ జీవామృతాలతో పాటు కోడిగుడ్డు నిమ్మరసం, మీనామృతం ద్రావణాలు అందిస్తున్నారు. అదేవిధంగా తెగుళ్ల కట్టడికి అగ్నాస్త్రం పిచికారీ చేసుకుంటున్నారు. కషాయాల ద్రావణాలు నేను వాడుతూ నా పక్కనున్న రైతులతో వాడించుతూ వాళ్ళు దగ్గర నుండి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకుని దాని మీద ఒక అవగాహన కింద దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నా ఒపీనియన్. ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా లభ్యమైన వాటిని గ్రామంలోనే కాకుండా ప్రత్యేక స్టాల్లో విక్రయాలు చేస్తున్నారు. ఇవన్నీ కలిపి ఇంట్లోకి ఎక్కువ వాడుకోవడానికి, అలాగే నా బంధువులకి గట్టా కూడా సప్లై చేయడం జరుగుతుంది సార్. అలాగే బీఆర్సీ నుండి కూడా అమ్మడం జరుగుతుంది సార్. దీంతో పాటు తను నిర్వహిస్తున్న బీఆర్సీ సెంటర్ నుంచి 100కు పైగా రైతులకు కషాయాలతో పాటు ద్రావణాలు అందిస్తున్నారు.
ఈ విధంగా వీటి నుంచి మెరుగైన రాబడి సాధిస్తున్నారు. అది బీఆర్సీ సెంటర్ వచ్చి ఉండి గ్రామంలో ఉందండి. బీఆర్సీ సెంటర్లో ప్రజెంట్ ఘనజీవామృతం, జీవామృతం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, కోడిగుడ్డు నిమ్మరసం, చేప బెల్ల ద్రావణం, అలాగే పిఎండిఎస్ కిట్లు కాండి, లింగాకర్షణ బొట్లు, ఎల్లో ప్లేట్స్ మొత్తం రైతులకు అందరికీ సప్లై చేయడం జరుగుతుంది సార్. ఇదే కాకుండా 5 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తూ పిఎండిఎస్ పంటలు సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారింది. వానపాములు సైతం వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల వేరు వ్యవస్థ విస్తరించడమే కాకుండా దుబ్బులు మరింత పెరుగుతూ వస్తున్నాయి. ఏటీఎం మోడల్లో ఆదాయం వచ్చేటప్పటికి నెలకు వచ్చేటప్పటికి 18,000 ఆదాయం వస్తుంది సార్. వరి మీద వచ్చేటప్పటికి 2 పంటల మీద వచ్చేటప్పటికి నేను ఇంచుమించు ఆదాయం ఒక 80,000 రాబడి వస్తుందండి. నాకు ఖర్చులు పోను మొత్తం నాకు వచ్చేది ఒక 60,000 మిగులుతుంది సార్. దాంతో నా కుటుంబం శుభ్రంగా ఉంటుంది సార్. ప్రకృతి సేద్యంతో అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్న రైతు శ్రీను అదనంగా 10వ తరగతి విద్యార్థులకు ఈ పద్ధతి సాగుపై పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల కోరిక మేరకు క్షేత్రస్థాయిలో అనుసరించే విధానాలు, దానివల్ల పొందే ప్రయోజనాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తున్నారు. నేను ఎన్ఆర్పి అగ్రహారంలో వ్యవసాయం చేస్తున్నట్టు చూసి మార్కెటింగ్ చేయడం, ఆ విధానం చూసి జిల్లా పరిషత్ ఉండి ఉన్నత పాఠశాల హెచ్ఎం గారు నన్ను చూసి నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఏంటి అని అడిగితే పలానా అగ్రహారంలో చేస్తున్నాను అని చెప్పేటప్పటికి మా పిల్లలకి 10th క్లాసు స్టూడెంట్స్కి ఓన్లీ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం మీ వల్ల అవుతుందా అని అడిగారు. ఓకే మేడం, నేను చదువుకుంది కూడా ఇదే స్కూల్ కాబట్టి నేను ఇవ్వడం కూడా నాకు ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి నేను 10th క్లాస్ పిల్లలకి మట్టికి నెలకు వచ్చి 2 క్లాసులకు అటెండ్ చేయడం జరుగుతుంది సార్. ఢిల్లీలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము మన ప్రభుత్వ విద్యాలయాలలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టింది గత 3 సంవత్సరాల మట్టి. అందులో భాగంగా మన పాఠశాలలో అగ్రికల్చర్ అనేటువంటి ట్రేడ్ ఉంది. ఆ ట్రేడ్లో విద్యను అభ్యసిస్తున్నారు. 10th పాస్ అయిన తర్వాత వాళ్ళకి వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇస్తారు. అందులో భాగంగా మన పాఠశాలకి మన విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయం మీద మరియు మైక్రో న్యూట్రియన్స్ పెంపకం మీద చక్కని శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా మన పాఠశాలలో స్కూల్ సాయిల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా సాయిల్ టెస్ట్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మన పిల్లలందరికీ కూడా చక్కని పాఠాలను బోధిస్తున్నారు. తద్వారా విద్యార్థులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద చక్కటి అవగాహన కలిగి ఉండి ఇంటి దగ్గర ఫామ్ చేసుకుని తద్వారా కూరగాయలను పెంచుకోవడము, ఆహారంలో మంచి విలువైనటువంటి నాణ్యమైనటువంటి కూరగాయలను వినియోగించడం నేర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పద్ధతి సేద్యంతో తను లబ్ధి పొందడమే కాకుండా విద్యార్థులకు వివరిస్తూ పర్యావరణ మార్పులో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి యూరియా వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం చేసే ఇన్పుట్స్ మీద వాటి మీద ఇప్పుడు రైతులందరూ కూడా ఒక అవగాహన మీద మనం ఇచ్చే కషాయాలు, ద్రావణాల మీద ఇప్పుడు అవగాహన అన్నది బాగా పెరిగింది. ఇది పెరగడం వల్ల రైతుల్లో ఒక అనుభవం అన్నది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ప్రకృతి వ్యవసాయానికి మళ్ళుతున్నారు. ఇది చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందులోకి నెక్స్ట్ వచ్చే సంవత్సరాల నుండి ఇంకా డిఏపీలు, యూరియాలు దొరకడం చాలా కష్టం అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రకారం అయితే మన ప్రకృతి వ్యవసాయాన్నే రైతుల్ని యాక్సెప్ట్గా చేస్తున్నారు.